ప్రజల భద్రతతో పాటు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి గతిశక్తి యోజన పథకం కీలకంగా నిలుస్తోందని, ఈ పథకం కింద రైల్వే శాఖ దేశవ్యాప్తంగా రోడ్డు ఓవర్ బ్రిడ్జీలు, రోడ్ అండర్ బ్రిడ్జీలు నిర్మాణాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఒంగోలు నగరంలోని 207 లెవెల్ క్రాసింగ్ వద్ద చేపట్టిన రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 23 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆర్యూబీలో కీలకమైన ప్రీ కాస్ట్ సెగ్మెంట్ అమెరికా పనులు ప్రారంభమయ్యాయి. భారీ యంత్ర సామాగ్రి సహాయంతో రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా రైల్వే పట్టాల కింద బాక్స్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల పురోగతిపై ప్రధానమంత్రి గతిశక్తి యోజన విజయవాడ డివిజన్ డిప్యూటీ సిఈ పివి రమణారావు మాట్లాడుతూ, ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రాంతీయ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రైళ్ల వేగం పెరగడంతో పాటు ప్రయాణికుల భద్రత కూడా మెరుగుపడుతుందని తెలిపారు. ప్రీ కాస్ట్ బాక్స్ అమెరికా పనులు మరో వారం రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. మొత్తం నిర్మాణాన్ని సుమారు 3.5 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. నా పేరు పివి రమణారావు. నేను డిప్యూటీ సిఈ గతిశక్తి విజయవాడ డివిజన్. ఇప్పుడు ఇక్కడ ఒక లెవెల్ క్రాసింగ్ 207 అనే లెవెల్ క్రాసింగ్ దాని ఎలిమినేషన్ కార్యక్రమంలో ఇక్కడ రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. దీనిలో 44 ప్రీకాస్ట్ బాక్స్ సెగ్మెంట్స్, ట్విన్ బాక్స్ సెగ్మెంట్స్ అంటాము. 2 ఖానాలు ఉంటాయన్నమాట. ఒకవైపు నుంచి ఒకరు పోయేటట్టు వేరే ఇంకో డైరెక్షన్లో నుంచి వచ్చేవాళ్ళు వేరే ఖానాల నుంచి వస్తారు. 2 వైపులా ఇక్కడ బాగా బిల్టప్ ఏరియా ఉండడం మూలాన ఒరిజినల్గా ఆర్ఓబి ప్రతిపాదన ఉండింది. దాన్ని ఆర్యూబీగా కన్వర్ట్ చేసి ఎల్హెచ్ఎస్ అంటే చిన్న సైజు కారు సైజు వెహికల్స్ మాత్రం పోయేదానికి వీలుగా ఇక్కడ ఎల్హెచ్ఎస్ చేయడానికి ఆనరబుల్ ఎంపీ గారు కూడా అందరినీ ఇక్కడ ఒప్పించినారు. దాని మూలాన ఈ పనులు వేగవంతంగా జరుగుతుంది. ప్రస్తుతము బ్లాక్ జరుగుతుంది. ఇది ఒక వారం రోజుల పాటు జరుగుతుంది. ఈ వారం రోజుల్లో ఉన్న బాక్స్ సెగ్మెంట్స్ అన్నీ కూర్చోబెట్టేసి ఆ తర్వాత 3.5 నెలల్లో మొత్తం పని పూర్తవుతుంది. దాని తర్వాత అందరికీ సేఫ్టీ ఇంప్రూవ్ అవుతుంది. లెవెల్ క్రాసింగ్ ఎలిమినేషన్ వల్ల బళ్ళు స్పీడ్గా పోయేదానికి అవకాశం ఉంటుంది. హ్యూమన్ ఎలిమెంట్ కూడా ఎరేడికేట్ అయిపోతుంది. ఈ వర్క్స్ అన్నీ కూడా ప్రధానమంత్రి గతిశక్తి యోజన కిందే చేపడుతున్నాము. ఇది దాదాపు ఒక 23 కోట్ల ప్రాజెక్ట్. ఇది దాదాపు పూర్తిగా వచ్చింది. ఒక 3.5 నెలల్లో అయిపోతుంది.
పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.